నమః శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 56వ రోజు, 57వ రోజు. ఇప్పుడు చూడండి, 57 ధ్వంచలు దాటేసి. సరే, 57వ రోజు ప్రవచనం. ఇవాళ కాళహస్తీశ్వర మహత్యం చెప్పవచ్చు, కానీ ఇక్కడి నుంచి ఒక 6 పద్యాలు కాళహస్తీశ్వర మహత్యాన్ని ఎత్తుకుంటే కనీసం గంట వరకు ఆపలేం. ఆ కారణంగా ఇవాళ రామచరితమానస్ మాత్రమే చెప్తుంది. రేపటి నుంచి కాళహస్తీశ్వర మహత్యం యథాశక్తి రామచరితమానస్ కూడా చూడవచ్చు. కాబట్టి ఇవాళ మనం కూడా అదే చెప్పుకున్నాం. సరేనా? అలాగే ఇవాళ మీకు తెలుసో తెలీదో, ఇంగ్లీష్ లో ఒక ప్రావర్బ్ ఉంది, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే చాలా, ఏదో సంవత్సరానికి ఒకసారి కూడా కదా, ఎప్పుడో మన ఇంటికి వస్తాడు. అది ఎప్పుడవుతుంది? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఆ బ్లూ మూన్ ఇవాళ రాబోతుంది. అది కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే అది ఏదో చెప్పారు, కానీ నాకు అది మీరు అది మేఘాలు కనుక లేకపోతే యూ కెన్ సీ దట్ బ్లూ మూన్ ఫ్రమ్ 11 PM. మీరు చూడవచ్చు ఆ బ్లూ మూన్. అంటే బ్లూయిష్ గా ఉంటుంది. అది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటుంటాం మన ఇంగ్లీష్ లో. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే చాలా రేర్, ఎప్పుడో ఒకప్పుడు అని అలా. అది చూడండి, ఖగోళంలో జరిగే ఒకటి. తర్వాత ఇప్పుడే నేను మా శిష్యులకు చెప్పాను, మీరు విన్నా వినకపోయినా కాన్సన్ట్రేటెడ్ గా వింటే ఆ ఫలితం అలాగే వస్తుంది. ఇది అలా పెట్టడం వల్ల రామచరితమానసుని వినటానికి ఆంజనేయుడు వచ్చేవాడని ప్రతీతి. మీ ఇంట్లో ఇది విన్నప్పుడు ఆ రామనామ శబ్దం కాళహస్తీశ్వర మహత్యం వల్ల ఇంటిలో ఉన్న వాతావరణం శుభ్రమైపోయింది. నిన్న మా శిష్యురాలు ఒక మాట, కన విన్న తర్వాత ఇల్లు కడిగేసినట్టయితే, ఇల్లు ఒళ్ళు కూడా. మామూలుగా మనం స్నానం చేస్తే పై భాగాన్ని మనం శుభ్రం చేయగలం, లోపల శుభ్రం చేసేది ఎట్లాగా? ఇగో ఈ కళ ఇటువంటి. కాబట్టి నాయన అందరూ కూడా విని ఉన్నారని నేను అనుకుంటున్నాను. వేద పండితులు కూడా చాలా సంతోషం, చాలా సంతోషానికి అద్దులు. అది సంగతి. తర్వాత రామచరితమానస్ వెళ్ళి ఇవాళ పౌర్ణమి పూజ కూడా జరుగుతుంది. ఆ పౌర్ణమి పూజ తర్వాత వ్రతం అన్నీ ఉంటుంది. ఉండగలిగిన నాడు ఉండగలిగినంతసేపు వ్రతం ప్రారంభంగానే రామచరితమానస్ ఆపేస్తుంది. మహాదేవ్ మహాదేవ్ చెప్పమ్మా. అమ్మా తల్లి, మహాదేవ తల్లి చెప్పండి. సీతాదేవి స్వయంవరం ఇదిగో
ఇదే సమయం అనుకుని జనకుడు సంజ్ఞం చేశాడు. విశ్వామిత్రుడు ఆజ్ఞ తీసుకున్నాడు. ఆవిడ్ని సకులతో అంటే ఆవిడ్ని చెలికత్తెలతో సీతాదేవిని తీసుకొచ్చాడు. అది చౌపాయ్ సియా శోభ नहीं जाई बकानी नहीं जाई बकानी जगदंबिका रूप गुण कानी कानी उपमा सकल मोही लघु लागी प्राकृत नारी अंग अनुरागी सिया बरिनई देई उपमा देई कुकबी कही कुकबी कही अजस को लेही जो पट तरिया पिया समस्या जग असी जुबती कहा कमनिया गिरा मुकुर तन अरद भवानी रति अति दुखित अतनु पति जानी विषबारुनी बंधु प्रिया जेही कही रमा समाकिनी वैदेही जो चबी सदा पयोनिधि होई परम रूपमय कच्छप सोई शोभा रज मंदिर सिंगारू मतई पानी पंकज निज मारू जगजननी అయిన సీతాదేవి సౌందర్యము వర్ణనాతీతం. జగజ్జనని సౌందర్య లహరి ఎందుకంటే మనకి తెలిసిన దాని తర్వాత ప్రకృతి కాదు, ప్రకృతి ఆవిడ అయినప్పటికీ ప్రకృతికి అవతలైన మూల ప్రకృతి స్వరూపం. కాబట్టి నీకు తెలిసిన ప్రకృతి, కాబట్టి నువ్వు దాన్ని వర్ణించలేవు. ఆమె సద్గుణ సౌందర్య రాశి. ఆవిడ సద్గుణములకు సౌందర్యములకు పెళ్లి. తర్వాత సామాన్య స్త్రీలను వర్ణించు సందర్భమున ఉపయోగింపబడు ఉపమానములు ఎవ్వీను ఆమె విషయంలో పనికి రావు. సామాన్య స్త్రీలను ఉపయోగించేటువంటి ఉపమానాలు ఆవిడ ఎందుకు పని కాదు. ఇప్పుడు ఆవిడ ముఖం చంద్రబింబలాగా ఉంది. రాముడికే ఇష్టం లేదు. అమ్మ పోనీ ఓ పని చేయండి అమ్మా, మనం చక్రార్చన ఫుల్ చేసేసాం. ఎలాగో ఇక్కడ మనకి దీనికి లేట్ ఉంది కదా, అప్పుడు ఆ సెషన్ పూర్తి అయిపోయింది. వాళ్ళు సువాసన అన్ని చేస్తాం. ఇంకో విషయం అంటే, నేను కిందటి పౌర్ణమికే చెప్పేశాను, మీ అందరికి గుర్తుంటే, ఇవాళ సువాసన నిర్ణయించేటువంటి అధికారం చిరంజీవి రవిచంద్ర. అది ఆయన ఎవరిని పెడితే వాళ్ళు పెట్టేసి, సరేనా? వచ్చే పౌర్ణమిని నిర్ణయించేటువంటి అధికారం మన తల్లి రంజన. ఈ ఉపమానముతో సీతాదేవిని వర్ణించి ఎవరు కుక్కవిగా అపకీర్తి పాలగుదురు. అది కుక్కబి అన్నారు. నువ్వు నిజంగా విజయానుకో, వాడు కుక్కబి అయిపోతాడు. అంటే సత్కవి కాదు, చెడు కవి అయిపోతాడు. కాబట్టి నేను అసలు వర్ణించను. నువ్వు వర్ణించడం ప్రారంభించాను. ఆవిడ కళ్ళు కమలాల ఉండేవారే, అవి కమలాల. ఈ కమలాలకి ఎన్ని ఉన్నాయి లక్షణాలు? చంద్రుడు మన సూర్యాస్తమయం కానీ అవి ముడుచుకుపోతాయి. ఆవిడ కళ్ళు ముడుచుకుపోతాయి. వాళ్ళు ఇలా మీరు ఆవిడ ఏదైనా పోలిస్తే ఆ సౌందర్యము కొంత సమయం వరకే, దానికి కొంత పరిమితులు ఉన్నాయి. ఇది అపరిమితం. ఈ అపరిమితమైనటువంటి ఈ సౌందర్యాన్ని పరిమితమైనటువంటి వాడితో పోల్చి ఎవడైనా కుక్క వెళ్తాడండి. కాబట్టి నోరు మూసుకుని కూర్చోండి బెటర్. అదే ఇంగ్లీష్ లో చెప్పాలంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. కరెక్టే, కానీ నథింగ్ ఈజ్ బెటర్ దాన్ నాన్ సెన్స్.
నథింగ్ ఈజ్ బెటర్ దాన్ నాన్ సెన్స్. ఎందుకురా ఇది నీకు అదనమాట. అందుకే కాళహస్తీశ్వర మహత్యం లో శతకంలో ఉపమానాన్ని ప్రకృతిలో లేదు. ఆవిడ ఏక, ఆవిడతో పాటు, ఆవిడతో సాటి, ఆవిడతో పోటీ ఇంకెవరు లేరు. అరే అరే ఇప్పుడు శ్రీవల్లి ఎవరు అది ఒకటే నాకు చెప్పనక్కర్లేదా రా నాగేశ్వర సరస్వతీ దేవి ఎక్కువగా మాట్లాడునది. భవాని అర్ధాంగిని అనగా సగము స్త్రీ సగము పురుషుడు. అది సరస్వతీ దేవితో పోలుద్దాం అనుకో, పోల్చాలని తపన ఉంది. కాడు వాగుడుగాయి అక్కడే మాటలు కదండి. సరస్వతి అంటే వాక్కు కదా, వాగ్గురు. ఈవిడ అలా మాట్లాడుతున్నా ఏమిట్రా తప్పు కదా, లేదండి సారీ. సరే పోనీ భవానీతో పోలుద్దాం అన్నాం అనుకో, ఆవిడ సుఖమే, మిగతా సుఖం లేదు ఆవిడకి. మిగతా సుఖం ఆయనలో కలిసిపోయింది. ఈవిడ సుఖమా? ఈవిడ పూర్తిగా ఉంది కదరా. ఆవిడతో ఎలా పోలుస్తావు? పోనీ ఆవిడ లేరు, పోనీ రతీదేవితో పోలుద్దామా అన్నావు అనుకో, ఎంత పొరపాటు. ఆ పోలుద్దామన్న ఆలోచన నీకు రాకూడదు. ఎందుకని? తన భర్త అనంగుడు, అంగములు లేని కాబట్టి ఆవిడ, అందుకనే ఆవిడ శోకభరితమైంది. ఈవిడికి భర్త అనంగుడా. కాబట్టి అప్పటికి నీకు తెలిసినటువంటి గొప్ప స్త్రీ వాళ్ళే పలికిరండి, మిగతా వాళ్ళు ఏమనుకు వస్తారు చెప్పండి. విషము మదిరలకు తోబుట్టువైన లక్ష్మీదేవితో ఆమెను పోల్చుట తగదు. పోనీ లక్ష్మీదేవితో పోలుద్దామా? ఆ లక్ష్మీదేవి ఎవరండి? ఈవిడికి విషం, అలాహలం, తర్వాత మదిర, సుర, ఈ రెండు ముందర పుట్టాయి. అమృతానికంటే ముందర, మృతానికంటే ముందర పుట్టినవి ఈ రెండే. వాటికి తోబుట్టువేగా లక్ష్మి. అటువంటి ఆవిడతో అంటే ఆ లక్షణాలు వస్తాయి కదండి. మీ అక్కయ్య లక్షణాలు, మీ చెల్లెల లక్షణాలు, మీ అన్న లక్షణాలు అంటూ ఉంటాం మనం. ఈవిడ శుద్ధ చైతన్యం కాబట్టి లక్ష్మీదేవితో కూడా ఈవిడ పోల్చాలి. అమృత సాగరమును పరమ సౌందర్యమనటి పూర్వమును కుదురుగా చేసి శోభను త్రాడుగా చేసి శృంగార రసమును మందరముగా చేసి. ఇప్పుడు ఈయన బాగా చెప్పాడు, నెమ్మదిగా చెప్పాలి. కాబట్టి అమ్మ విద్య ఆప్షన్ అక్కడ బలి ప్రదానము జరుగుతుంది. బలి ప్రదానం జరిగినప్పుడు విద్య అని చేస్తారు, అది చేయడం జరిగింది చెప్పండి. కాబట్టి ఇప్పుడు
ఈయన ఏం చేశారంటే అమృతం అనేటువంటి సాగరం, పాలకడలి కాదు ఇది. ఏ పాలకడలి మదలిస్తే వచ్చినటువంటి ఒక చెంబుడు అమృతం ఉంటుందో అది సాగరం వేసుకో. సరే, ఆ అమృత సాగరాన్ని ఏం చేయాలి? ఇది ఇది మొత్తం అంతా ఉపాసన రహస్యం. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ ఒక్క చౌపాయి చాలు మనం ఎన్ని చెప్పామని కాదు, ఎంతవరకు ఉపాసనలో దిగామన్నది ముఖ్యం. కాబట్టి అమృతం అనేటువంటి సాగరం. మరి ఈ సాగరము ఒక కూర్పురం ఉండాలిగా, అదే ఒక కూర్మం. ఏమిటయ్యా? అస్సలు పరమము అంటే అల్టిమే, ఇక దానిపైన ఇంకోటి లేదు, దేనిపైన ఇంకోటి ఏది లేదు. ఆ సౌందర్యాన్ని అనేటువంటి కూర్మమును ఈ అమృత సాగరంలో ముంచి శోభ అంటే మనకి శుభము, కళ్యాణము, తెలుసునా? కళ, శోభ, కళ్యాణము, కళలు మనం ఇప్పుడు చెప్తూ ఉంటామే. అపియరెన్స్ మాట. కొంతమంది మొహంలో చూడండి కళ కనిపిస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కలర్. కాబట్టి ఆ శోభ అనేటువంటిది ఒక తాడు చేసి శృంగార రసం మందర పర్వతం ఉండాలి కదా మరి, అంటే కవ్వం. శృంగార రసం అనేటువంటి మందర పర్వతానికి, ఈ మందర పర్వతానికి కళ, శోభ, శుభం, శివం అనేటువంటి ఒక తాడు. ఎందుకంటే వాసుకి అక్కడ వాసుకి ముఖంలోంచి విషం వచ్చింది. అసలు ఆ విష జ్వాలల్లో కొంతమంది రాక్షసులు కొట్టుకుపోయారు. ఇక్కడ చూడండి, ఎక్కడా కూడా అసలు మీకు కష్టం లేదు. మందర పర్వతం అది మొత్తం అంతా రాళ్ళు. ఇక్కడ అది కాదు, శృంగార రసం. శృంగారంలో రాళ్ళు ఏముంటాయండి? శృంగారం అంటే పరమ అనుభవైక వ్యక్తి. అప్పుడు వద్దనుకోడు కది, వద్దనుకుంటే ఇంత సృష్టి ఎందుకు వస్తుంది? కాబట్టి ఆ శృంగారం అనేటువంటి మందర పర్వతం అంటే పరమ సౌకుమార్యమే లలితాదేవి. అదేంటండి సీతాదేవి అంటే అనుకున్నా, ఆయన సీతా లక్ష్మి ఒకటే. కాబట్టి ఆ సౌకుమార్యము ఎక్కడ అసలు కఠినత్వం అనే మాటలు చూడండి. కొన్ని కూర్మం తీసుకున్నాం అనుకో, కూర్మం చాలా కఠినంగా ఉండాలి. ఊరే కూర్మం ఏమిటయ్యా అంటే లాభండి. పోనీ సాగరం అది పాలకడలు, అక్కడ వచ్చేది లేదు. అమృత అక్కడ వస్తే మొదటి రోజు ఏమొస్తుంది? విషం వస్తుంది, సొర వస్తుంది. ఇక్కడ అవేవి రావు, ఒక్కటే వస్తుంది. ఇక్కడ ఎవరంటే సీతాదేవి. ఈవిడికి ఎవరు రాడు, కుటీరుడు చంద్రుడు రాడు, విశ్వేశ్వరం రాదు, ఐరావతం రాదు, అప్సరసలు రారు, ఎవరు రారు. ఇటువంటి సాగరం చెయ్యాలి, లక్ష్మి రావాలి. నిజంగా శ్రావణ మాసంలో అది పౌర్ణమి నాడు సాగర మథనం చెందింది. ఇది లక్ష్మీ కటాక్షం. మన్మధుడు స్వయంగా మదించిన మన్మధుడు వాడు. అసలు మన్మధుడు అంటేనే మనస్సుని మతించాలి. అంటే నీ సాధన ఎలా సాగాలి? క్రూరంగా సాగకూడదు. రాక్షసుల తపస్సుకి సాత్విక భగవద్గీతలో చెప్తున్నారు. సాత్విక, రాజస, తామస తపస్సులు ఉన్నాయి. శరీరాన్ని బాగా ఇబ్బంది పెట్టేసి, అలా ప్రేమని ఎవరు చెప్పలేదు. చక్కగా శరీరానికి కావలసిన ఆహారం తీసుకో, శరీరం మనిషి. అలాగే నువ్వు ఇబ్బంది పడి 10 మందిని ఇబ్బంది పెట్టే దాని తపస్సు తామస, రాజస తపస్సు. ఇది సాత్విక సాధన చేయాలి. ఉన్మత్తుడు అంటేనే సుకుమారం కదా. మనస్సును మతాను చేయగా అప్పుడు ఏం జరుగుతుంది? అందులోంచి ఉద్భవిస్తుంది. ఎవరయ్యా ఉద్భవించేది?
కొంతమంది అవివేకులు, వాళ్ళు సీత అని పేరు పెట్టుకోకుండా కష్టాలు పాలవుతారు. నీ నోటికి సీత అని పేరు పలికే అదృష్టం ఉండద్దు. సీత అని పేరు పలికే అదృష్టం నీకు ఉండదు. అయ్యా సీత అని పేరు పెట్టా, అమ్మా సీత 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 అనాలి కదా, పుణ్యం వచ్చేస్తుంది. అందుకని నువ్వు పెట్టావు అది. కాబట్టి ఇది సాగర మతం. సాధన సాత్వికముగా ఉండగలదు. అలా చేస్తే మన్మధుడే. మళ్ళీ అటు దేవతలు ఇటు రాక్షసులు లేరు చూడండి. అంటే ఇక్కడ రెండు స్వభావాలు లేవు, ఉన్నది ఒకటే. అటువంటి మన్మధుడు స్వయంగా చిలికాడు అనుకోండి. చిలికితే ఎలాగా, మనం మామూలుగా చిలికేటప్పుడు కొంచెం కఠినత్వం ఉంటుంది, ఇట్లా గట్టిగా అంటాం. అది కూడా కాదు, చాలా సౌకుమారి. ఎక్కడ ఈ తాడు, లేదా ఎక్కడ ఆ పర్వతము, లేదా ఎక్కడ ఈ కోర్పరము, ఎక్కడ అవి కందిపోతాయి అన్నట్టు. మీరు అసలు క్షీరసాగర మతంలో చూడండి, అవన్నీ కుంగిపోయినాయి. వాడు వాసుకైతే ఏమిటయ్యా ఇది, ఈ రాపిడిని భరించలేకపోతున్నాను ఆయన అని విష్ణుదేవుని ప్రార్థన చేసి, మరి కోర్పురం స్వయంగా విష్ణువే ఆయన కోర్పురం మీద మందరం పడితే అబ్బా బాగుంది బాగుంది అని అనుకోడు ఆయన. కాబట్టి అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. यही विधि उपजई लच्छी जब, यही विधि उपजई लच्छी जब सुंदरता सुखमूला तदपि संकोच समेत कभी कहहि सिया समतूला अट्टी मदनము మన్మధుడు అంటే వాడు మదించేటువంటి వాడు. అటువంటి మథనం చేస్తే శృంగార దేవత అయినటువంటి లక్ష్మీదేవి ఉద్భవించింది అనుకో. ఆవిడ కూడా ఈ చిత్త సమాన కదా. అనగా లావణ్య పరమ సౌందర్య ఈయన పరిస్థితులు ఎలా వచ్చాయంటే అసలు తులసీదాస్ యొక్క భక్తి పరాకాష్ఠకి వెళ్ళిపోయాడు. దీన్ని చివరికి లక్ష్మీదేవితో కూడా పోల్చడం వినిపిస్తుంది. ఇవి లక్ష్మీ అవతారమే కదా. అయినా కూడా అక్కడ బ్రహ్మాండమైన ప్రతిపాదన చేస్తున్నారు. కొంతమంది శ్రీకృష్ణుడిని విష్ణు అవతారంగా ఒప్పుకోడు. వాళ్ళకి అదో గోకులం ఉందని, అసలు విష్ణువే కృష్ణుడి నుంచి వచ్చారని చెప్తారు. అలాగే రాధ, అలాగే ఇక్కడ ఈయన తులసీదాసు ఒక బ్రహ్మాండమైన ప్రతిపాదన చేశారు. ఇందులోంచి నిజానిజాలకు మీరు వెళ్ళకండి అన్న ప్రతిపాదనలు మీరు మెచ్చారు. అటువంటి లక్ష్మీదేవి కూడా వీటితో సరిరాదు. లక్ష్మీ సీతమ్మ వారి నుంచి లక్ష్మి వచ్చింది. లక్ష్మి నుంచి సీత వచ్చి ఉంటే ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైనా ఒక పెద్ద వెలుగు నుంచి చిన్న వెలుగు వచ్చింది, ఏది బాగుంటుంది? ఖచ్చితంగా పెద్దది బాగుంటుంది. పెద్దది ఇచ్చినంత వెలుగు చిన్నది ఎందుకు ఇస్తుంది? కానీ ఇక్కడ సీతమ్మ వారే పెద్దది. ఏమి అసలు తులసీదాసు చెప్తే పరాకాశం అసలు ఇక్కడ వచ్చిన లక్ష్మి కాదయ్యా, ఈ పాలకడల నుంచి వచ్చిన లక్ష్మి ఎలాగో సరికాదు. ఎందుకంటే ఆవిడ విషానికి తోబుట్టుకి చెల్లు తీసే ఈ లక్ష్మికి కాదు, ఇంకో లక్ష్మి ఉద్భవించింది. అది ఎక్కడ ఉద్భవించింది? మనస్సుని మదనం చేస్తే. ఆ మనస్సును నువ్వు ఎలా మదనం చేసావు? చాలా సరసంగా. ఎవరి చేత చేయించావు? మన్మధుడి చేత. అదంత పరమ సౌకుమార్యంగా. అప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించిన లక్ష్మి ఇంతకు పూర్వం ఉన్న సీతమ్మని చూసావు. ఈ ఉద్భవించిన లక్ష్మి ఆ సీతమ్మకి దిగదుడు పైకి. కాబట్టి ఆవిడ యొక్క లావణ్యము,
పరమ సౌందర్య పరమ సౌందర్యము శోభా శృంగారముల శోభ శృంగారం మధురాకృతి సీతాదేవి. అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు తీసుకోండి. ప్రపంచంలో ఉన్న లావణ్యం, ప్రపంచంలో ఉన్న సౌందర్యం, ప్రపంచంలో ఉన్న శోభ, ప్రపంచంలో ఉన్నటువంటి మధుర, ప్రపంచంలో ఉన్నటువంటి శృంగారం, ఇలా ప్రపంచంలో ఉన్న అన్నిటి తీసుకుని అమ్మ తీసుకోవాలి. ప్రపంచంలో ఉన్న అన్ని తీసుకుని ఒక చోట పెట్టి అవి కలిపి ఈ పాదుకల కింద పెట్టి, కాబట్టి పాదుకల ఓహో సభాష్, ఇక్కడ పాదుకలు పెట్టి అవి కలిపేసి మిక్సీలో వేయి, నీకు ఒకటి వస్తుంది. ఎవరయ్యా? సీత. ఇదిగోండి కాపై. అసలు ఇప్పుడు సీతమ్మ వారు అనగా ఎవరు? అక్కడి ప్రధానం. మీరు ప్రపంచంలో ఉన్న సౌందర్యం కాదు, శోభ కాదు, కళ కాదు, మధురత్వం కాదు, శృంగ ఇవన్నీ కదా, ఇవన్నిటి యొక్క కలపోతాం. పైగా ఇందులో కొంచెం 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 తీసుకుని కల్లా మొత్తం మీరు మామూలుగా మిక్స్ చేయాలనుకోండి, కొంత కొంతే వస్తుంది, కానీ కనుక మొత్తం తీసేసుకోండి. కాబట్టి సీతమ్మని తలుచుకుంటే ఇంతకీ ఎందుకు వచ్చిందంటే, ఆవిడని తలుచుకుంటే మీకు సుఖము, శోభ, లాభము ఇవన్నీ వస్తాయి. అది సీతా మంత్రాలు ఉన్నాయండి. మీకు అమ్మాయి మంత్రాలు. అటువంటి సీతమ్మని పేరు పలవటానికి కూడా మనకు కొంత యోగ్యత ఉండాలి. ఇంకొన్ని నేను విన్నాను ప్రేమగా, సీతాన్ని కష్టాలు, సీతమ్మ వారు కష్టాలు పడింది. నీకు ఎవడు చెప్పాడు? అలా ఆవిడ అలా పడింది కాబట్టి ఇవాళ నువ్వు నేను బతకలు. ఆవిడ ఇంకా రాక్షసుల్ని చంపగా 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 ఇంకా మిగిలిన ఇవాళ కూడా అమరావతి ధ్వంసులు పుడుతూనే ఉన్నారు. వాళ్ళది మాస్టర్ గారు రాలేదు కదా, మాస్టర్ గారు ఒకసారి ఫోన్ చెప్పారమ్మా. చెప్పండి. చెలి సంగ్ లై సఖి, మా చెలి సంగ్ లై సఖి సయాని సయాని गावत गीत मनोहर बानी, गावत गीत मनोहर बानी మన శ్వాస దర్శన పోతాను కూడా పూర్తి చేస్తాం. सोहनवल सोहनवल तनु सुंदर सारी, तनु सुंदर सारी जगत जननी अतुलित छवि भारी, जगत जननी अतुलित अतुलित छवि भारी भूषण सकल सुदेश सुहाए अंग अंग रची सकिन ही बनाया बनाए
రంగభూమి జబ్ రంగభూమి జబ్ సియా పగుధారి సియా పగుధారి देखी रूप मोहे नर नारी देखे रूप मोहे नर मोहे नारी नर नारी हर्षि सुरन्हा हर्ष सुरन्हा दुंदुबी बजाई दुंदुभी बजाई बरसी प्रसूना परसि प्रसून अपचार गाई अपचार गाय अपचरा गाई अपचర గాయ దీన్ని వీళ్ళు ఇది అవధి భాష కదండి అప్సరస अप्सरा వాళ్ళు అప్సరసలు అపచర అంటారు కాబట్టి అప్సరస అని మనం అంటాం पानी सरोजा పాని సరోజ सोह जयमाला సోహ జయమాల अवचट అవచట चितये చితయే सकल भुआला సకల భువాల सिया चकित సియా చకిత్ चित राम ही चाहा చిత రామ హి చాహ भये मोह बस భయే మోహ బస్ सब नर नाहा సబ నర నాహ मुनि समीपा ముని సమీప देखे दो भाई దేఖే దో బాయి लगे ललकी లగే ललकी లలకి लोचन निधि पाई లోచన నిధి పాయి చతురులైన ఆమె సకులు మధుర గీతములు గానము చేయుచు ఆమె వెంట నడిచిరి. వాళ్ళు చతురులు అంటే మంచి సంభాషణ చాతుర్యం ఉండాలి. మనకి భగవంతుడు మాట ఇచ్చిన చక్కటి సంభాషణ చేస్తారు. కాబట్టి ఆ చతురులైనటువంటి వాళ్ళు పాటలు పడతారు. అల్లి బిల్లి అమ్మాయికి చాలా చల్లని జోష్యం చెబుతాను, వలదన్నా చెబుతాను వాళ్ళు చెప్తున్నాను, ఏదో మాట్లాడుతున్నాను. అలా చతురు సంభాషణ అంటే ఎట్లా ఉంటుందంటే ఎదటి వాడు మనసును నొప్పించకూడదు, నవ్వించాలి. కొంతమంది ఎలా ఉంటాయంటే వాళ్ళు మాట్లాడతారండి, కర్రని ఇలా పీల్చేసి బాగా పదునుగా చేసి రెండింటిని ఏకకాలంలో మన పొట్టలో కడుపులో పొడి చేస్తే ఎలా ఉంటుంది. వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన నేర్పు, దాన్ని కూడా మనం మెచ్చుకోవాలి. అది కూడా కళే. అందమైన వినూత్న వస్త్రములతో సుశోభితమైన జగజ్జనని నిరుపమాన సౌందర్య శోభిల్లుచుండెను. బాగా శోభ, అసలే శోభ, కొత్త బట్టలు, కొత్త అలంకారాలు, ఇక శోభకే శోభ వచ్చింది. సకలచే సర్వాలంకర భూషితయే ఆమె అలరారుచుండెను. సకులతో సర్వాలంకారం, సర్వాలంకార భూషితం అంటే ఏదన్నమాట, మక్కుట, కేయూర, కటక, అంగుళిక, కాంచి, నూపుర, సర్వాలంకారం శోభితగా సుశోభితగా ఉంటారు. సీతాదేవి స్వయంవర సభలో అడిగినంతనే ఆమె దివ్య సౌందర్య శోభలకు స్త్రీ పురుషులెల్లరూ ముగ్ధులైరి. అలా అడుగు పెట్టేటప్పటికి పురుషుల మాట వదిలిపెట్టండి, స్త్రీలు కూడా ముగ్ధులే. బాగుంది అనుకుని చూశారు. శోభటు అముడి సౌందర్యానికి పురుషులు ముగ్ధులైన ఈవిడి సౌందర్యానికి స్త్రీలు కూడా ముగ్ధులైన. దేవతలు పరమానందముతో దుందుబులు మ్రోగించి, దేవతలు పరమానందం వాళ్ళు దుందుబులు, అప్సరసలు గీతములను ఆలపించి పుష్పవృష్టి కురిపించి ఆడారు, నాట్యం. సీతాదేవి కరకమలముల యందు జయమాల శోభిల్లుచుండెను. కరకమల ఒక జయమాల అంటే వరమాల పట్టుకుని రెడీగా అంటే ఈ శుభధానులు బండి చేసిన వారి మీద వెళ్ళి వేసి ఆమె ఒకసారి సభలోని రాజులందరినీ పరికించి చూచేది. ఇలా చూసి ఇక్కడే తాత్వికవేత్తలు నీతి 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 అందరినీ చూసి ఆవిడ దృష్టి ఎవరిని చూసినా ఎక్కడా లేదు, నిలకడగా లేదు. ఎక్కడ ఆగిందంటే ఆ అన్నదమ్ములు చూస్తారు, అందులో శ్రీరామచంద్రుడు ఆమె చకిత చిత్తము తహతపాటుతో కేవలము శ్రీరాముని దర్శనం ఆయన కోసమే ఈవిడ చూస్తుంది. ఆయన దర్శనార్థమై ఆవిడ ఆరాటపడటం ప్రారంభించింది. రాజులందరూ మోహ వివశులైరి. ముని ప్రక్కన మోహానికి ఉంటే సరిపోతుందండి, ఆవిడ దక్కద్దు కాబట్టి మోహానికి ముని ప్రక్కన ఆసీనులై ఉన్న రామలక్ష్మణులను చూచి ఆమె నేత్రములు నిధిని కాంచినట్టు ఆనందపరచమాయ. ఒక నిధి
కోసం వెతుకుతున్నటువంటి వాడికి నిధి దొరికిందంట. ఎంత ఆనందంగా ఉంటుంది. ముని పక్కన కూర్చున్నటువంటి వాళ్ళని చూసి ఇద్దరిని అన్నదమ్ముని చూసి ఆవిడ చాలా ఆనందపడింది. సీతమ్మ दोहा गुरुजन लाज समाज बड़ देखी सिया सकुचानी सकुचानी लागी विलोकन सकिन हातन रघुवीर ही उरु अनि సీతాదేవి గురుజనుల ఎదుట ఇతర సదస్సుల సముఖమున సిగ్గుపడినదై శ్రీరాముని తదేక దృష్టితో కాంచుటకు సంకోచించి ఆయన రూపమును తన హృదయమునందే నిలుపుకొని సకుల వైపు తిరిగాడు. ఏం చేసింది? శ్రీరాముని చూద్దామని మనసులో ఉంది ఏకదృష్టి, కానీ ఇటు చూసింది అటు చూసింది. అక్కడ గురుజనులు బంధువులు ఉన్నారు. ఎందుకంటే మనకి లలితా శాస్త్రంలో హరిమతి అని ఒక పేరు. హరి అంటే సిగ్గు సగమైన లక్షణం. ఎవడు చూస్తే అంటే నాకు అభయం నేను చూసాను, తప్పేమిటి? తప్పేమి లేదమ్మా. ఆ సిగ్గు సహజంగా ఉందనుకోండి, బాగుంది. కాబట్టి గురుజనులు ఎదుర్కొన్నారు. ఆ ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. సభలో వాళ్ళు ఆది దంపతులు అయినప్పటికీ చూసారా దంపత్య తత్వాన్ని ఎలా పాటిస్తుంది. వాళ్ళు జగత పితర వందే. అటువంటి వాళ్ళు కూడా అక్కడ గురుజనులకి గౌరవం వచ్చింది. ఎందుకని వెంటనే సంకోచం పడి ఈవిడ ఏం చేసిందంటే సంకోచపడి చెప్పలేదమ్మా, సంకోచపడి. ఎందుకంటే లోపల చూసింది ఎవరికి తెలియదుగా, లోపల ఆయన్ని చూస్తుంది. బయటికి ఎలా ఉంది? కళ్ళు మూసుకున్నట్టుగా ఉంది. కళ్ళు మూసుకున్నట్టుగా ఉంది ఆ తల్లి. నిజానికి కళ్ళు మూసుకున్నాడు. రామచంద్రుడిని చూస్తాం. తర్వాత राम रूप अरु सिया छवि देखे नर नारिन हरि हरि निमेषे सोचई सकल कहत सकुचाही विदिसन विनय करही मन माही हर विधि बेगी जनक जड़ताई मति हमारी असि देहि सुहाई विनु विचार पनु तजि नरनाहु सिया राम कर करई विवाहु. కారు ఎవరు తీసుకొస్తారమ్మా? వాడి కారు వచ్చా? అట్లాగే మీరు తింటే మరి తింపేసేస్తాం. सियाराम कर करई विवाहु जग भला कही भाव सब काहू हटा कीन्हे अंतहु उरदाहु यही लालसा मगन सब लोगु बरसावरो जानकी जोगु तब बंदी जन जनक बुलाए बिरदावली कहत चली आए कहा नृपु जाय कहु पनमोरा चले बाट हिय हर्ष ना तोरा
సభాసదులందరూ సీతారాముల రూప వైభవలను రెప్పలార్పక చూడసాగి ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇటు సీతని వాళ్ళ రూపాన్ని రెప్పలార్పకలా చూస్తారు. కొంతమంది మొహాన్ని పడిపోయారు. వాళ్ళు చెప్పారుగా, కొంతమంది అలా పడిపోయారు. వారు తమ ఆనందములను బయటికి ప్రకటింపక మరి అయిపోయిందమ్మా, ఎక్కడికి వస్తుందమ్మా? అమ్మా రంజన, నువ్వు వెళ్తున్నావు? నువ్వు ప్రాజ్ఞ వారు తమ ఆనందములను బయటకి ప్రకటింపక వారు తమ ఆనందాన్ని బయటకు లోపల పెట్టారు. పిదప వారు బ్రహ్మదేవుని కూర్చి లోలోలన ఇట్లు ప్రార్థించి వాళ్ళు బ్రహ్మదేవుని ప్రార్థిస్తున్నారు. వీళ్ళిద్దరిని చూసి ఏమనంటే, ఓ విధాత, ఓ విధాత, జనకుడు పట్టుదలను వీడి సముచితముగా ప్రవర్తించు కాక. అది జనకుడు, ఓ బ్రహ్మదేవుడు, ఈ జనకుడు మనసులో ప్రవేశపెట్టవే. ఆయన పట్టుదల విడాలి. అథవా రాముడు జీవధానార్పణ చేయలేకపోతే వాళ్ళిద్దరికి పెళ్లి కదా. ఇటువంటి ఆవిడకి ఈ శ్రీరాముడు తప్ప ఇంకెవరన్నా ఉన్నారు? శ్రీరాముడు చూసిన తర్వాత ఆ జనకుడి పట్టుదల వీడేటట్టు చేయవయ్యా. తన ప్రతిజ్ఞను ప్రక్కన పెట్టి నిసంకోచంగా సీతాదేవిని శ్రీరామునికి ఇచ్చి వివాహము చేయుగాక. సీతాదేవి శ్రీరాముడికి ఇచ్చి వివాహం చేయగా. ఇదే సరైన విధానము. ఇదే సరైన. అప్పుడు ఆవిడికి సరైన. అప్పుడు జనకుడు అందరి మన్ననలను అందుకొనను. అప్పుడు జనకుడు నిజంగా అందరి మన్ననలు అందుకుంటారు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, ఇప్పుడు పాటించాలి ఎవ్వరు అనరు. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు జనకుడు అని అంటారు. లేక అతడు పట్టుదలను వీడని పట్టుదల విడకుండా తనకి నా శోధనలు అంటే ఖచ్చితంగా పశ్చాత్తాపం. అందరూ ఇట్లే అభిప్రాయం. జానకి రమణికి జాగ్రత్త. ఎన్ని ఉన్నాయి లగేజీలు? రెండు పెద్దవేనా? పెద్ద చిన్న సూట్ కేసు ఒకటి కింద పెట్టేస్తా, ఒకటి అమ్మవారికి దండం పెట్టుకున్నా? అమ్మవారికి దండం పెట్టుకున్నా. జయాచ విజయ జయవా జయంతి అపరాజిత యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాదయో సంస్మరాం సర్వతో జయ మంగళం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జగస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః అత్త సజ్జ ధనుర్బాణకరం బుద్ధభవాహనపూర్ణా సమాసృష్టం ప్రతిష్ఠ రుద్రమాశ్రయే. జానకి రమణికి ఈ శ్యామ సుందరుడే తగిన వరుడని భావించి జానకి రమణికి అంటే జానకి రావుడికి ఈ శ్యామసుందరుడి తగింది. కాకుండా ఈయన ఎత్తే పర్వాలా, ఎత్తకపోతే అసలు వాళ్ళకి డౌట్ వచ్చింది. పాపం వాళ్ళ మంచి మనసు చూసారా. ఎత్తలేకపోతే పాపం జనకుడితో పాటు అందరూ పశ్చాత్తాపడాల్సి. రాజు వంది మాగదులను పిలిపింపగా వారు ఆయన కీర్తిని పొగుడుచూ వచ్చిరి. రాజు ఏం చేశారంటే వంది మాగదులు, ఈ వంది మాగదులు ఏం చేస్తారంటే రాజు యొక్క కీర్తి ప్రతిష్టని పొగుడుతుంది. వాళ్ళు పొగుడుతూ వచ్చారు. రాజు మీరు వెళ్లి నా ప్రతిజ్ఞను చాటుడు అని వారిని ఆదేశించను. వారు సంతోషంతో వెళ్ళిరి. వాళ్ళు ఏం చెప్పారంటే సరే వీళ్ళు పొగుడుతూ వచ్చారు. అక్కడ తర్వాత మీరు నా ప్రతిజ్ఞ ఏమిటో అందరికీ తెలిసేటట్టు చెప్పండి. కాబట్టి వీళ్ళ ప్రార్థనని బ్రహ్మదేవుడు వినలే అని చెప్పారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆయన జనకుడి యొక్క ప్రతిజ్ఞని
చెప్పబోయే दोहा बोले बंदी बचन बर సువాసన రావాలి. बोले बंदी बचन बर గోలి బంది బచన్ बचन बर పర్ सुनहु सकल महिपाला సునో సకల మహిపాల पन विदेहा పన్ విదేహ कर कहि हम కర్ కహి హం భుజా ఉటాయి విశాల. ఉఠాయి విశాల. వారు గంభీరముగా ఇట్లు పలికిరి, ఓ రాజులారా, మేము జనక మహారాజు గారి దృఢ ప్రతిజ్ఞను ఎలుగెత్తి చాటుచున్నాము. గంభీరంగా, చాలా స్పష్టంగా, విత్ అథెంటిసిటీ అన్నమాట. వాళ్ళు ఏంటంటే మా జనక మహారాజు యొక్క ప్రతిజ్ఞని ఎలుగెత్తి అంటే గట్టిగా చెప్తుంది. ఏమిటయ్యా, ఏం చెప్పారు మీ ప్రతిజ్ఞ? చౌపాయి అంతేనా? ఏమిటది? ఆవిడ వెళ్ళారా? రంజనాను సుబ్రహ్మణ్యం కూడా వెళ్ళాడా? ఎంతసేపు సువాసన నక్షణ చూడమన్నాం. చూడండి, సువాసన నక్షణ అయిన తర్వాత మనం మళ్ళీ కథ ప్రారంభించడంలో నాగస్య పృష్ఠమభిధం వసానో వైష్ణవీ లోకైహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే తన్నో ప్రచోదయాద్. అశ్వపూర్వాం రథమధ్యామస్యనాథ ప్రబోధినిం హస్తిరసాఢ్యం సమర్పయామి.
సమర్పయామి ఆజమనీయం సమర్పయామి అస్తో ప్రక్షాళయామి ఆదిత్యపర్ణేదపసోఖ్యాతో వనస్పతితో మాయాంతరాయ బాహ్యాలక్ష్మీ మధుపక్షం సమర్పయామి సమృద్ధిం సర్వాణి గృహాద్ సమర్పయామి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ కామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథవద్యాం హస్తినాథ ప్రబోధినింద్రియం దేవీమపత్యేంద్రయమాదేవీర్భవాం ఆంజోదాం చంద్రాం ప్రభాసాం నిసుధాజలంతీం ధ్రియం లోకే దేవదృష్టాముదారాం దాం భద్రీమీకుం కరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణ శతాం ద్వావృణే ఆదిత్యపర్ణే తపసో ధియాతో వనస్పతితో అలక్ష్మీ ఉపైతు మాం దేవదకీర్తిశమణినాథ ప్రాదుర్భూతోస్మరాశే కీర్తివృద్ధిం దదాతు మే అభూతిమ సమృద్ధిం చ సర్వాణి ధృతమే గృహాద గంధద్వారాంగురాధర్శం ఈశ్వరీం సర్వభూతానాం దామిహోపక్వయే మనస కామమాభూలిం వాజసజ్జమయేమహే వసూనాగుం రూపమన్నశమై కర్తవేన ప్రజాభూతామయీ సంభవ కర్తమాశ్రయం వాదరం ఆడసృజంతు శ్రద్ధాని విక్రీతవసనే గృహే నిజ దేవీం మాతరం భయం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం వర్ణాం భామావాయాదవేదో లక్ష్మీమనవగామినీ యస్య ప్రయతో భూత్వా జుహూయాదజ్జవన్మహం శ్రియ పంచదశర్గం చ శ్రీకామ సతతం జపే స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి తదధ్వక్ష్వాన్ సమర్పయామి ఓం యజ్ఞో భవేదం సమర్పయామి అన శ్రీకాంత్ ఏడి అక్కడ యజ్ఞోపేతం తీసురా. అయ్యా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ అమ్మవారికి విసుపాటి జయలక్ష్మి గారు స్వర్ణ యజ్ఞోపేతం చేయించారు. అమ్మవారికి ఇచ్చిన తర్వాత ఆవిడ అది ఎవరికి ఇస్తే అది వాళ్ళకి ఇచ్చేయచ్చు. యజ్ఞో భవేదం పరం అమ్మ కుడి చేయండి, మీరు కుడి చేయండి.
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్పురస్కారాయుష్యమగ్రం ప్రతిం యజ్ఞోపవీతం బలమస్తు దేహ. ఎడం భుజం మీకు వచ్చింది కదా మరి, ఎడం భుజం నుంచి ఇలా కిందకు వచ్చింది అంతేనా? యజ్ఞోపవీతం సమర్పయామి. కొంచెం కుంకుమ పెట్టిందండి. సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. గంధద్వారాన్ దురాదర్శాన్ నిత్యపుష్టాన్ కరీషిణి. ఈశ్వరీ సర్వభూతానాం దామిహోపక్వయే శ్రియం. శ్రీగంధాన్ ధారయామి. గంధాన్ ధారమే. శ్రీ మే భజతో లక్ష్మీ మే నక్షతో మనస కామమాగోదిం వాజస్వమశీమహ నమ. శ్రీ జక్రే నమః. లలితానామని చక్రనాథాన్ని ధనం పూజామి సామ్రాజ్ఞేమో కంఠేమో పూజామి చక్రేశ్వరేమో మొత్త పూజామి భూమధ్యం పూజామి నేతాన్ని శ్రోత్రి పూజామి శివాంగ వర్షాన్ని పాదం పూజామి శ్రీ సర్వపాఠాన్ని ఉదయ పూజ శ్రీ గురునాథాన్ని పాఠ్య పూజామి శ్రీ మామరాయనాథాన్ని స్మితన్ పూజ శ్రీ సర్వామనాయని జగత్ పూజామి శ్రీ శృంగార నాయకాన్ని సర్వాణింగాన్ని పూజయామి. ఓం శ్రీ శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధి మహారాజ్ఞ నమః. వరమాంగళ్య ధోరణ జిల్లాయ భరణభాజురాయ మహాకర్ణ జ్ఞానశుద్ధ విద్యాంగురాగార కర్పూర భీడ్గామకర్ణజంతరాయణ ప్రభాపూర మానదాన మహాగంగల సూత్ర శోభిత నమో నమః. నానావిధ పరిమళ భద్ర పుష్పాన్ని రూపం ధూపమాఘ్రాపయామి. ధూపమాఘ్రాపయామి. వనస్పతిర్దివేనానాగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం దీపం నైవేద్యం. పూర్వపలం కొబ్బరికాయ పెట్టేలా
ఓం భూర్భువః స్వాహ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవో న ప్రచోదయాత్ వం 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 ఓం మహారాజం భాజం మోహని మర్దాదారు గోగపాల్ ఓం ప్రాణాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా मध्ये मध्ये प्राणीयं समर्पयामि मध्ये मध्ये प्राणीयं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे आचमनीं समर्पयामि प्रक्षालयामि मंगल महानीराजन दीपतांबो तो ये पवित्र पर नागम दर्शन पादम स्वास्थ्य राम घोलम प्रतिकुलम राम घोल जरवणानंतरम तदम शुद्धागमनम समर्पयामि मंगल महानीराजन ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् पादमूले सुवर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि अक्षतव्यत्र वाचालं रामरञ्जनं वरभूजां समर्पयामि नायन भोगपात्र भोगपात्र हरिपात्रमिदं तुभ्यं पीयते पिशुतानि विशुतानि तां स्वीकृत्य सुभगे देवी जयं देहि रिपुन्दः कामकामेश्वरी देवी कामानन्दविनोदिनी धीयते पात्रं त्रिपुरारि कुटुम्बिनी మీరు తీసుకున్నా तुभ्यं मया दत्तं पीतशेषं कुलामृतं तव शत्रून् हनिष्यामि सर्वाभीष्टं ददामि ते
పెట్టండి. రంజన లేదు, నువ్వు తీసుకో. శశి కూడా, శశి కార్డు కూడా కార్డు కూడా తీసుకోవాలి. అమ్మవారి దగ్గర నుంచి అనిపిస్తున్నాం. అందరూ వచ్చి నమస్కారాలు పెట్టిన తర్వాత పళ్ళెం కూడా నిర్దీని యాక్చువల్ గా నాకు ఆలోచన లేదు, రవిచంద్ర చెప్పాడు సార్ అమ్మవారికి ఇచ్చి మనం బాగుంటుంది కదా, సరే నాయన అని చెప్పేసి చెప్పాడు. అమ్మాయి ఎలక్షన్ మీరు ఉన్నారమ్మా లైన్ లో? మా జయలక్ష్మి గారు మహాదేవ అమ్మా, మహాదేవ మాస్టర్ మీ చేయి ఇవ్వబడినటువంటి స్వర్ణ యజ్ఞోపేతము సాక్షాత్ అమ్మవారికి అలంకరించబడినది. మహాదేవ మాస్టర్ ఇలాగే ప్రతి నెల మీరు అసలు వాళ్ళనే కాదు, పక్కనున్న ఇలా అమ్మా మా శిష్యుడు ప్రతి ఏటా అంటున్నాడు, నేను ప్రతి నెల అంటున్నా. ప్రతి నెలనే బాగుంటుంది మాస్టర్. ప్రతి నెలనే బాగుంటుంది. అలాగే ఒక యజ్ఞోపేతంతో ఆకుండా కేయూరములు, కటకములు, అంగుళీయకములు, ఒక వడ్డాణము, కంచి, వస్త్రము, నూపురము, తీర్థం తీసుకోండి. అందరు అయిపోయింది ఆయనే, ఇప్పుడు అంటే ఇక్కడ నేనేగా ఇక్కడ మూత పెట్టండి చూసి రవి లోపల మొత్తం చక్కటి రోజులు మీరు ఇచ్చారు. అమ్మవారికి అలంకరింపబడిందమ్మా. కొత్త పూజలో పెట్టాము, ఇప్పుడు ప్రత్యక్షంగా కామాక్షి అమ్మవారికి మహాదేవ సంకల్ప సిద్ధిరస్తు. అలాగే దీని వల్ల మీ పిస్సుపాటి వారి వంశం ఆచంద్ర తారార్కము వర్ధిల్లు కాక. మహాదేవ దయ. మీ నవ్య పుత్రవతీ భవ, పుత్రవతీ భవ. అది కూడా నెల ఫోన్
భుజబలు. అదే ఇందాక చెప్పిన దానికి అర్థం చెప్పాము. చెప్పండి. వాళ్ళు గంభీరంగా ఇట్లు వాళ్ళు పలికారు. వాళ్ళు మా మాస్టర్ గారు వాయిస్ రావడం లేదు, బ్రేక్ అవుతోంది మాస్టర్. అమ్మా వస్తుంది, ఇప్పుడు వస్తుంది, బ్రేక్ అవుతోంది. మా బెటర్ అమ్మా వాయిస్. చార్జ్ పెట్టాలి. ఇదిగో అమ్మా. సమగ్రం యజ్ఞో భవేత్. బలమస్తు తేజ బలు బిదు శివధనురాహు శివధనురాహు గరవు గరవు కఠోర విదిత सब काहू रावण भान महाबट भारे देखि सरासर गवहि सिधारे सोई पुरारी कोदंड कठोरा राज समाज आज जोई तोरा त्रिभुवन समेत जय समेत बैठेहि वैदेही विनहि विचारा परई हटी तेहि सुनिपन सकल भूप अभिलाषे बटमानी अतिशय मन माके परिकर बादी उठे अकुलाई चले इष्ट देवन सिरनाई तमकी ताकी शिवधनु दरही उठैना कोटि बाति बल करही जिन्ह के कछ विचार मन माही चाप समीपा महीपा न जाही రాజుల భుజబలమనేటువంటి చంద్రునకు ఈ శివధనుసు ఒక రాహువు అంటే చంద్రగ్రహం. తర్వాత ఇది బరువైనది కఠినమైనది కూడా. ఎవరు ఆ వంది భాగధులు చెప్తున్నారు. అను విషయమును ఎల్లరును ఎరుగుదురు. ఈ విషయం అందరికీ తెలుసు. ఆ బలశాలులైనటువంటి రావణుడు నిష్క్రమించిరి. వాళ్ళు కూడా దీన్ని చేయడానికి వచ్చారు. వాళ్ళు కూడా ఆ బలులైన రావణాసుడు బాణాసుడు మన వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సాటిలేని శివధనుసుడు ఈ సభలో భంగము చేసిన వారిని జనకసుత వరించును. సాటిలేని ఈ శివధనుసుడు భంగం చెయ్యాలి అని తులసిదాసు అంటే ఎక్కువ పెడితే చాలని వాల్మీకి రామాయణం. కాబట్టి ఆ భంగం చేసిన వాడిని మా రాజకుమార్తె అయినటువంటి సీతమ్మ వారు మా జనకుజ వరిస్తుంది అని చెప్పారు. అవన్నీ మాకు త్రిభువన విజేతయే ఖచ్చితంగా శివధనుసు ఎత్తగలిగినటువంటి ఎవరు? త్రిభువన విజేత, 3 లోకాలను గెలిచినటువంటి వాడు.
ఈ రాజ్య ప్రతిజ్ఞను విని రాజులెల్లరూ పేరాసకులైనది. వాళ్ళు పేరాశ మనసులో ఆరాటముతో దురభిమానులై ఈర్ష్యాలులు నడుము బిగించి తమ ఇష్ట దైవములను స్మరించుకొని ముందుకు రాసాగిరి. ఏదో పేరాశ ఆయన వాళ్ళు నడుము బిగించి వాళ్ళ ఇష్ట దైవాన్ని పిలిచి వాళ్ళు నాకు జయ వీరాంజనే అని ఏదో ముందరికి వస్తున్నారు. వారు ఆవేశంతో శివధనుసు వైపు చూచి దానిపై దృష్టి నిలిపి బలమునంతయును ఉపయోగించు దాని ఎత్తుటకు ప్రయత్నించింది. కానీ అది వాళ్ళు మొత్తం ఆవేశంతో చూశారు. వాళ్ళ బలానంత కనీసం దాన్ని పైకి ఎత్తాలి, ఆ పై దాన్ని వంచాలి, అల్లెత్తాడు కట్టాలి, బాణం ఎక్కువ పెట్టాలి, లాగాలి, ఇంత చేయాలి. అసలు దాన్ని ఎత్తనే లేకపోతున్నాడు. కానీ అది కదలనైనా కదలలేదు. అది ఒక సెంటీమీటర్ కదలలేదు. ఇంకొంతమంది వివేకంతులైన వాళ్ళు ఏం చేశారంటే ఛాయలకే వెళ్ళలేదు, చూశారు. మరి మన వల్ల కాదు. ఇది మంచి పద్ధతి. ఎప్పుడు మనము మన కెపాసిటీ ఒకటి తెలుసుకోవాలి. తెలుసుకుని మనం ముందరికి వెళ్ళాలి. మన ఎబిలిటీస్ వెళ్ళాలి. దోహాతో ఆపేది. తమకి దరహి ధను మూఢ నృప ఉఠయి నా చలహి లజాయి మనహు పాయి బట బాహుబలు అధిక గురు ఆయి మూర్ఖులైన రాజులు తమకముతో ధనసులు తాగుచుండి ఎత్తేద్దాం అని వాళ్ళు కనీసం ఎత్తలు లేకపోతారు. అటువంటిది సిగ్గు తల ఉంచుకొని మళ్ళీ వెనక్కి ఆ యోధుల యొక్క బాహుబలాన్ని గ్రహించి ఆ ధనసు ఇంకను బరువెక్కుచున్నట్లు ఉండేను. అది ఎలా ఉందంటే వీళ్ళ బాహుబలం అది ఇంకా క్షణానికి అది ఇంకా బరువు ఎక్కుతుందా అని. దానికి బరువు ఎక్కేది ఉంది, కానీ అంత బరువుగా అది మనం యాత్ర వ్రతాన్ని సిద్ధం చేశారు నాయన. ఇంకెంతసేపు వ్రతానికి? అయిపోయింది. శంఖం కూడా విషయమా? శంఖం తీసుకెళ్ళి మీకు చలేదు. सहसा दस एक ही बारा लगे उठावन तरई ना तारा डगई ना शंभु चरासन कैसे कामी वचन सती मनु जैसे सब नृपा पये जो उपहासी जैसे बिन विराग सन्यासी जैसे बिन विराग सन्यासी तीरथ विजय धीरता भारी चले चाप कर बरबस हारी सीहत पये हारी हिया राजा बैठे निज निज जाई समाजा नृपन विलोकी जनक अकुलाने बोले वचन रोष जनसाने
కేసు తానా దేవధనుజు దరి మనుజు శరీర మనుజు శరీర విపుల వీర విపుల వీర ఆరేరణతి నెట్ ఆఫ్ ఉందా శివకుమారి? వాయిస్ రావట్లేదు. కాముకుని ఇచ్చుకపు మాటలు పతివ్రత మనస్సును చలింపజేయజాలనట్లు వారి బలము వాళ్ళ కాముకుని మనస్సు పతివ్రత మనస్సును తెలియదు. కాబట్టి ఇక్కడ శివధనుస్సు ఒక పతివ్రత, వీళ్ళ కామం. ఎన్ని మాటలన్నా చెప్పనండి, ఆవిడ లొంగుతారు. మూలుగా కాకపోతే అవుతారు. వైరాగ్యము లేని సన్యాసి వలె వారందరూ నవ్వుల పాలు. చూడండి, సన్యాసికి ఎప్పుడు వైరాగ్యం ఉండదు. ఇదేంటి మనం కామచరిత మనసును పట్టుకోవాల్సింది. కాముకడి మనసు పతివ్రత, కాముకల మాటలు ప్రతివ్రత మనసును కదిలించలేవు. ఎన్నన్నా చెప్పనండి. రావణాసురుడు ఎన్ని చెప్పాడు, ఆయన కదిలిందా? అలాగే వైరాగ్యం లేని సన్యాసికి ముఖ్యమైన పోషణం ఏమిటంటే వైరాగ్యం. వైరాగ్యం ఉండాలి. ఆ వైరాగ్యం లేని సన్యాసి మనస్సులాగా వాళ్ళు నవ్వుల వారు తమ కీర్తిని వాళ్ళ కీర్తిని విజయాన్ని వీరత్వం అంటే వాళ్ళ కీర్తిని వీరత్వం అన్ని ధనసు అప్పగించి నిస్సహాయులు. అదే కొంతమంది చూడండి, పరువు కాపాడుకుని అసలు వెళ్ళలేదు. మనం చేయలేని పని ఊరికే చేసి దాన్ని నవ్వులు పాలే కంటే కూడా వాళ్ళకి అనుకోవడం తప్పేమి. అది రాజన్యులందరూ పరాజితులై నిరాశ నిస్పృహలతో తమ తమ స్థానములకు చేరి రాజుని వచ్చిన వాళ్ళందరూ రాజులైపోయారు. వెళ్ళిపోయి వాళ్ళ పరిస్థితులకు వాళ్ళు మహారాజు కోపముతో పలికెను, మేము చేసిన ప్రతిజ్ఞను విని ప్రపంచం యొక్క నలుమూలల నుండి ఎక్కువ మంది రాజులు అది ఆయన మా ప్రతిజ్ఞ నుండి ప్రపంచంలోంచి అనేక నలుమూలల నుంచి వచ్చారు రాజులు. ఏమిటి ఇది అవి పరాక్రమం. దేవతలు దైత్యులు కూడా మానవాకారములతో వచ్చినారు. ఇందులో దేవతలు దైత్యులు కూడా మానవాకారంలో వచ్చారు. ఏం చేశారు? వేరే వీరులు యోధులు కూడా విచ్చేసి అనేక మంది వీరులు యోధులు వచ్చేసారు. ఎవరికి నాన్న అనగక్క నాకు చేయలేదు నా నువ్వు ఫోను, నాకు ఫోన్ చేయలే నువ్వు. దోహా ఒకటి చెప్పు. కువర మనోహర్ విజయ్ బడి అతి కమనీయ పావనిహార విరంచిజను రచవు నా ధను దమనీయ మనోహారిణి అయిన కన్యకామణి మనోహారి మనస్సును హరించేటువంటి ఆ కన్యకామణి అఖండ విజయమును శాశ్వత కీర్తిని పొందదగిన మహావీరుని బ్రహ్మ ఇంతవరకు సృష్టించలేదని నాకు అనిపించుతున్నది. జనకుడు అన్నమాట. అంటే అందరి మనస్సులు హరించగలిగినటువంటి జీవుడే ఇంతవరకు అసలు బ్రహ్మ సృష్టించలేదని నాకు అనిపిస్తుంది.
ఎందుకంటే ఇంత ఉంటే ఈ పాటికి ఎవరో వచ్చేవాళ్ళు కదా, ఇప్పటికి ఎంతమంది అయిపోయారు అని. అట్లే అమోఘమైన ఈ ధనస్సును అలాగే ఈ అమోఘమైన ధనస్సును దీని భంగపరచగల వీరుని భంగపరచగలడు. బ్రహ్మ సృష్టింపలేడు. సృష్టించలేడు కూడా. అమోఘమైన శివధనం మనం సృష్టించలేదు, నిజమైనది కూడా. జనకుడు అన్న మాటలు ఎందుకని? రాముడు బ్రహ్మ సృష్టిలో వాడు కాదు కానీ ఆ బ్రహ్మని నుంచి వచ్చినట్లు. కాబట్టి ఆయన మాటలో నిజమే ఉంది. అంతరార్థమేమనగా బ్రహ్మ సృష్టికి రాముడు ఆయన వాడే దీన్ని చేయగలడు అంటే ఇది మాట చేశాడు కదండి. ఈ మాటలో కోపం కనిపిస్తాడు. బ్రహ్మ సృష్టికి అతీతుడు, ఎందుకని ఈవిడ ప్రకృతికి అవతల ఉంది. ఆయన కూడా సృష్టికి అవతల ఉన్నవాడే ఈవిడ పట్టించగలుగుతాడు. అందుకే బ్రహ్మ సృష్టిలో వాడు కాదు ఆయన. రాముడు బ్రహ్మ సృష్టిలో వాడు కాదు. కాబట్టి ఇందులో ఒక అంతరార్థం కూడా మీరు అనవసరంగా అయినా ప్రయత్నం చేయడం. బ్రహ్మ సృష్టికి లో లేనివాడు, బ్రహ్మ సృష్టించలేని వాడు ఎవడైనా మాత్రమే చేయగలడు అని చెప్పారు. తర్వాత అయిపోయిందమ్మా, నువ్వు చెబుతావు నీకేంటి. ఈవిడికి రామచరిత మానసి చెప్పమంటే మీరు వింటే, నేను వింటే ఇక కొన్ని రోజులైనా ఆవిడ చెప్పేస్తా. తర్వాత నువ్వు చదువుకో, ఆవిడే చెప్తుంది. ఇవాళ నుంచి ప్రవచనం రామచరిత మానసి ఆవిడ చదువుకుని ఆవిడే చెప్పేస్తా. ఎవరన్నా ఇక్కడ ఎంత లేట్ ఉంది? ఇంకా సచిన్ మూర్తి గారు